వెల్కమ్ టు ABC న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెప్కో CSR నిధులతో బర్మా కాలనీ RCS పాఠశాలకు సౌకర్యాల కల్పన, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు దాతలు ముందుకు రావాలన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఫిబ్రవరి 1వ తేదీ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయాలి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. రాజమండ్రిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం, 4 బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 26 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. పన్నెండున సమ్మెకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వండి, పిలుపునిచ్చిన తాటిపాక మధు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు దాతలు ముందుకు రావాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇక స్థానిక 9వ డివిజన్ ఉర్మా కాలనీలోని RCS మిల్స్ మున్సిపల్ కార్పొరేషన్ మోడల్ ప్రాథమిక పాఠశాలకు రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి CSR నిధులు 12 లక్షలతో సమకూర్చిన కంప్యూటర్లు, ప్రింటర్లు, టీవీలు, కుర్చీలతో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణ కళావేదికను ఆయన విద్యార్థులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి బయలుదేరి JN రోడ్డులోని AKC కళాశాల పక్కలో ఉన్న NTR పార్కును చేర్చుకొని అక్కడ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి నగరపాలక సంస్థ అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే JN రోడ్లో గుంతలు పొడుస్తున్న పనులను ఆయన టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఒక పేరుని నామకరణం చేయడం జరిగింది. అలాగే పెయింటింగ్స్ వేయించున్నాం, కంప్యూటర్స్, ప్రింటర్స్, 4 TVs, డిజిటల్ క్లాస్ రూమ్స్ చేయడానికి, టేబుల్స్, చైర్స్ ఇవన్నీ కూడా 12 లక్షలతో తీసుకొని అక్కడ పిల్లలు స్కూల్ యొక్క అవసరాని కోసం ఉపయోగించడం జరిగింది. దాన్ని ప్రారంభించుకొని మేము చెప్పాము, సుమారు 2-3 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం. నగరంలో గుంతలు లేని విధంగా అన్ని విధమైన చర్యలు తీసుకుంటా ఉంది కూటమి ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఏవి అప్పారా రోడ్ అయిపోయింది, నగరంలో అనేకమైన ప్రాంతాలన్నీ కూడా గుంతలన్నీ కూడా పూడ్చే కార్యక్రమం తీసుకోగా ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, ఈ రోజున చేయడం జరుగుతూ ఉంది. అలాగే JN రోడ్లో కూడా ఇప్పుడు ఏదైతే గుంతలు ఉన్నాయో అవన్నీ కూడా పూడ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు, దాంట్లో కూడా పాల్గొనడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా ఆంధ్రకేసరి కాలేజ్ ఏదైతే AKC కాలేజ్ ఉందో, మేము ఇక్కడ ఏదైతే కప్పు సాసర్ ఉందో అది పెట్టేటప్పుడు కప్పు సాసర్ ఇక్కడ పెట్టడాన్ని వ్యతిరేకించాం. అభివృద్ధికి ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఆనాడు వ్యతిరేకించాల, కానీ అవసరమైనవి చెయ్యండి, సుందరీకరణకి మేము వ్యతిరేకించాల, అవసరమైనవి చెయ్యండి అని చెప్పేవాళ్ళం. అదే కప్పు సాసర్ బదులు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి ఒక విగ్రహాన్ని కానీ ఇక్కడ ప్రతిష్ఠించుంటే ఎంత గొప్పగా ఉందో. ఇంత గొప్ప చరిత్ర కలిగిన నగరంలో అలాంటి మహనీయుడు ఒక విగ్రహం పెట్టుకోవడం అనేది మన అదృష్టం. అలాంటి కార్యక్రమాలు చేయకుండా కప్పు సాసర్ పెట్టారు. మా నాయకులు పదే చెప్తా ఉన్నారు, ఈ కప్పు సాసర్ ఏదైతే అలైన్మెంట్ ఉందో ఈ రోడ్ అలైన్మెంట్కి విరుద్ధంగా ఉంది. అది మనం కానీ సబ్కాన్షియస్గా ఏదో ఆలోచించుకుంటూ వచ్చామన్నమాట. మాత్రం ఈ అలైన్మెంట్ రోడ్డు మీదకి వచ్చేసింది, గుద్దుకొని పడిపోయే పరిస్థితులు ఉన్నాయి, చాలామందికి జరిగినాయి కూడా యాక్సిడెంట్స్. అధికారులకు ఇప్పుడే చూపించాం అలైన్మెంట్ని ఏ విధంగా మనం మార్చగలం, ఏదైనా కప్పు సాసర్ ఏదైతే ఉందో దాని సైజ్ అయినా తగ్గించగలమా చర్చించి, అలాగే ఇక్కడ ఎవరైతే ప్రజలు చెప్పిన వాటిని అన్నింటినీ కూడా గౌరవించి ఏ విధంగా చేయాలన్న దాని మీద కూడా దృష్టి పెట్టమని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆ మహనీయుడు యొక్క విగ్రహాన్ని కూడా అతి దగ్గరలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠించబోతా ఉందని కూడా తెలియజేస్తూ, AKC కాలేజ్ దగ్గర కూడా కొన్ని బ్యూటిఫికేషన్ వర్క్స్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. తొగ్గులగ్గా చేస్తున్నారు పనులు, కొన్ని పిచ్చ పనులు, పిచ్చ నిర్ణయాలు. కొన్ని అయితే ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు, వారం రోజుల నుంచి క్లీన్ చేస్తున్నా ఇంకా క్లియరెన్స్ అవ్వట్లేదు. అక్కడ ఎవరిని అడిగి చేశారో కూడా మాకు అర్థం కావట్లేదు. అది అసలు ప్రజలు ఉపయోగించుకుంటలేదు కూడా. కొన్ని వాళ్ళు చేసిన ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా ఇప్పుడు సరిచేసి అక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయమని కూడా అధికారులకు చెప్పడం జరిగింది. అది కూడా అతి దగ్గరలో పరిష్కరించే కార్యక్రమం కూడా తీసుకుంటామని కూడా మీడియా వాళ్ళందరికీ తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుంది. మా అవసరాలు కాదు, మా ఆలోచనలు ముఖ్యం కాదు. ప్రజల యొక్క ఆలోచనలు,
అవసరాలు ఏది ఉపయోగం అదే కూటమి ప్రభుత్వం చేస్తుందని మరొక్కసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు కృతనిశ్చయంతో పాలకవర్గం పనిచేస్తుందని ది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చల్ల శంకరారావు పేర్కొన్నారు. ఇక గురువారం స్థానిక ది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు 2019 నుండి 2024 వరకు బ్లాక్ లిస్టులో ఉండగా 2014తో తమ పాలకవర్గం రావడంతో రికవరీలు చేసుకోవడం జరిగిందన్నారు. ఇక రిజర్వ్ బ్యాంకు దానిని గుర్తించి బ్లాక్ లిస్ట్ నుండి బయటకు తీసుకురావడం జరిగిందన్నారు. ఇక బ్యాంకు పాలకవర్గం సహకారంతో బ్యాంకు లావాదేవీలు ఎక్కువ సమకూర్చడానికి కృషి చేస్తూ లోన్స్ తీసుకురావడం జరిగిందని, బ్యాంకు అభివృద్ధికి లోన్స్ ఎంతగానో దోహదపడతాయన్నారు. 7/24 తేదీ నాటికి 403 కోట్లు ఉండేది. 31/12 అంటే మొన్న డిసెంబర్ 30 తీసుకెళ్ళాము. 530 మాసాల్లో 134 కోట్ల రూపాయలు లోన్స్ తీసాలో 137 కోట్లు 96 అంటే 18 మాసాలకే 134 కోట్ల రూపాయలు మా లోన్స్ తీసుకురావడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు, ఇది మొత్తం చెప్పుకోవచ్చు. అంటే దాన్ని 77.15 చేసి గమనిస్తుందండి. అలాగే సిడి రేషియో కూడా మేము ఉండేటప్పుడు 59 నుంచి 77.8 సిడి ప్రగతి అంతా కూడా సాధించి ఉంటారు. మేము వచ్చేటప్పుడు 59% ఉంటే ఇప్పుడు 77% ఉంటాయి. అది కూడా అంత బ్రహ్మాండంగా సిడి డిపాజిట్ విషయంలో మేము వచ్చేటప్పటికి 678 కోట్లు ఉంది. 31/12 నాటికి 696 కోట్లు ఉన్నాయి. అంటే 18 కోట్లు డిపాజిట్స్ పెరగడం జరిగింది. డిపాజిట్స్ మటుకు కోట్లు 18 కోట్లే జరిగింది. లోన్స్ మటుకు ఎక్కువ బాగా జరిగింది. డిపాజిట్స్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఏ బ్యాంకులు కూడా డిపాజిట్స్ రావట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు డిపాజిట్స్ చేసేటువంటి డిపాజిట్దారులు అందరూ కూడా మేము వచ్చే టైంకి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు శాప్లో ఉందండి. శాప్ అంటే బ్లాక్ లిస్ట్లో ఉంది. మేము వచ్చే టైంకి 2019 నుంచి 24లో వైసీపీ ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఎవరైతే చైర్మన్లు ఉన్నారో వాళ్ళు సరైనటువంటి అవగాహన లేక, బ్యాంక్ మీద సరైన శ్రద్ధ లేక బ్యాంక్ని బ్లాక్ లిస్ట్లో పెట్టించారు. శాప్లో పెట్టారు రిజర్వ్ బ్యాంక్. ఈ శాప్ని ఎప్పుడైతే ఉంటుందో దానికి డివిడెండ్ ఇవ్వడం కూడా అసలు జరగడం, కానీ మిగతా ఏ కార్యకలాపాలు కూడా ప్రగతి అనేది రావడం జరగదు. అందు గురించి మేము వచ్చిన వెంటనే ముందు ఈ శాప్ను బయటకు తీసుకురావాలి, ఈ బ్లాక్ లిస్ట్ని బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో నేను, నా డైరెక్టర్లు, మా ఎంప్లాయీస్ అందరం కూడా 9 మాసాలండి. ఇప్పుడు 18 మాసాలు అయింది. 9 మాసాల్లో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు రికవరీ. ఈ శాప్ ఎప్పుడైతే బయటకు వస్తుందంటే, బ్లాక్ లిస్ట్ అనేది బయటకు ఎప్పుడు వస్తుందంటే, రికవరీ ఎక్కువ, మనకు అప్పులు ఎక్కువగా కట్టవలసిన వాళ్ళు ఎక్కువ ఉండిపోతేనే దాన్ని శాప్లో పెడతారు, బ్లాక్ లిస్ట్లో పెడతారు. అలాంటి దాన్ని మేము 9 మాసాల్లో 100 కోట్ల రూపాయలు ఎన్పిఏ లోన్స్ మనం తీసుకురావడం జరిగింది మా బ్యాంకు మొత్తం. అందు గురించి ఏంటంటే, ఎప్పుడైతే 100 కోట్ల రూపాయలు మేము అహర్నిశలో కష్టపడి ఈ ఎన్పిఏని తీసుకొచ్చామో, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు దాన్ని గుర్తించి దాన్ని మాకు ఎన్పిఏ నుంచి, దాన్ని శాప్ నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. రాజమహేంద్రవరం స్థానిక తాడితోట 15వ వార్డు ఇన్ఛార్జి జనసేన నాయకులు వడ్డాది ఇంద్ర పుట్టినరోజు వేడుకలు ఇంద్ర మిత్రమండలి ఆధ్వర్యంలో జనసేన పార్టీ స్థూపం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వడ్డాది ఇంద్ర నగరపాలక సంస్థ శానిటేషన్ కార్మికులకు బట్టలు, అల్పాహారం పంపించేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ఆనందంగా ఆదర్శంగా తీసుకుని నాయకులు, కార్యకర్తలు వివిధ శుభకార్యాలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నా 15వ వార్డు ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంపార్టెంట్గా మన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ వర్యులు అనుశ్రీ సత్యనారాయణ గారు నా పుట్టినరోజుకి వచ్చి నన్ను బ్లెస్సింగ్స్ ఇవ్వటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది, నా అదృష్టంగా భావిస్తాను. అలాగే నా జనసేన టీం మొత్తం కూడా వచ్చి నా సపోర్ట్ చేయటం అనేది నాకు చాలా ఆశీర్వదించారు. నాకు చాలా ఆనందంగా ఉందండి.
ఇవాళ రోజున 15వ వార్డులోని నా పారిశుద్ధ్య కార్మికులు నా అండర్లో పనిచేసినటువంటి ప్రతి వర్కర్కి కూడా 14-15 వార్డుల్లో పనిచేసిన నా వర్కర్స్కి నేను నూతన వస్త్రాలు ఇవ్వటం జరిగింది. దాని వెనకాల మా అనుశ్రీ గారు చెప్పిన విధంగానే, ఎందుకంటే ఇంద్రా నీ పుట్టినరోజు నువ్వు చేసుకుంటే సరికాదు, నీ పుట్టినరోజు పూట నీ వర్కర్స్కి నువ్వు ఏదో ఒకటి చేయని ఆయన చెప్పిన మాటలు అక్షరాలుగా అలాగే పోచ తప్పకుండా పాటించాను. ఆయనకి అందు గురించి నేను ఎప్పుడు కూడా ప్రతి విషయానికి కూడా మాటకి ముందు మాటకి వెనక్కి కూడా అనుశ్రీ సత్యనారాయణ గారు మా అన్నయ్య గారు అని గర్వంగా చెప్పుకుంటాను. నేను ఇవాళ రోజున ఇంత ఘన విజయంగా నా పుట్టినరోజు వేడుకలు అలా జరిగిందంటే దానికి ప్రధాన కారణం మా అనుశ్రీ అన్నయ్య, తర్వాత నా జనసేన నా టీము జన సైనికులు, నా అనుచరులు, నా ఇంద్రా ఫ్రెండ్ సర్కిల్ అని నా కుర్రలు ఉన్నారు. వెన్నంటూ ఉంటే అన్నయ్య మేము ఉన్నాం, మీరు ఏదైనా చేయండి, మీ వెనకాల మేము ఉంటాం అనుకుని నాకు కనీసం ఏ పని కూడా నేను చేయకుండా వాళ్ళే చేసుకున్నారు. ఇవాళ రోజున ఇన్ని కార్యక్రమాలకి మూల కారణం మా అనుశ్రీ సత్యనారాయణ గారు. అందు గురించి ఈ మీడియా ముందు సభాముఖంగా ఆయనకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య ఎప్పుడు మీ ఆశీస్సులు నాకు ఉండాలి. అలాగే నా 15వ వార్డు ప్రజలందరూ కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 15వ వార్డుకి సంబంధించి జనసేన ఇన్ఛార్జి రాజమండ్రి ఇన్ఛార్జి వారు శ్రీ అనుశ్రీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో 15వ వార్డు ఇన్ఛార్జి ఇందిరా గారి జన్మదిన వేడుకలు మా వార్డులో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 14-15 వార్డుల్లో ఉన్న పారిశుధ్య కార్మికులు సుమారు 30 మంది వరకు స్త్రీలు పురుషులు ఉన్నారు. వారందరికీ కూడా శ్రీ అనుశ్రీ సత్యనారాయణ గారి ద్వారా అందరికీ కూడా నూతన వస్త్రాలు ఇవ్వడం జరిగింది. కావున మా నగరపాలక సంస్థ తరఫున ప్రజారోగ్య విభాగంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల తరఫున అనుశ్రీ సత్యనారాయణ గారికి మరియు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ఇందిరా గారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా మా తమ్ముడు ఇందిరాకి జన్మదిన శుభాకాంక్షలు. నిండి నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి ఆ భగవంతుడు ఆశీస్సులు తమ్ముడికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తమ్ముడు బర్త్డే ఒక విధంగా తమ్ముడు మెగా ఫ్యామిలీ వేరే అభిమాని. అవతల చిరంజీవి గారి కానీ పవన్ కళ్యాణ్ గారి అంటే ప్రాణం ఈయనకి. అప్పటి నుంచే ఆయన సేవా కార్యక్రమాలు ఏదో చెయ్యాలన్న తపన ఉంటుంది తమ్ముడికి. ఆ తపనతోటే ఈ బర్త్డే అనే కాదు, ప్రతిసారి ఇక్కడ నా బర్త్డేకి కూడా చాలా కార్యక్రమాలు చేశాడు. మెడికల్ క్యాంపులు అవన్నీ పెట్టాడు ఏదో ఒకటి. ఎందుకంటే ఇతను సేవా దృక్పథం వచ్చిందంటే కారణం మెగా ఫ్యామిలీ ముఖ్య అభిమానిగా మేము మా జనసేన వేరే నాయకుడిగా మేము చాలా ఆనందిస్తాం. ఎందుకంటే ఎందులో అయినా సరే ముందుంటాడు మా తమ్ముడు. అలాగే ఈ 15వ వార్డుకి వీళ్ళందరికీ కూడా మా తమ్ముడికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నందుకు 15వ వార్డు ప్రజలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, అంతేకాకుండా 14-15వ వార్డుకు సంబంధించిన మన పారిశుద్ధ కార్మికులకి సుమారు 30 మందికి ఈరోజు వస్త్ర దానం చేయడం నిజంగా మంచి హృదయంతో చేసిన తమ్ముడికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, దీనికి అన్ని విధాలా సహకరించిన మా శాంతి ఇన్స్పెక్టర్ గారికి, అలాగే సీని గారికి, అలాగే మేస్త్రి గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా జనసేన పార్టీ తరఫున అభినందన తెలియజేస్తున్నాం. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలా, మా తమ్ముడు నిన్ను నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి జనసేన పార్టీలో మంచి పదవి మా తమ్ముడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 12న కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన ఆదేశాల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పిలుపులో భాగంగా 12న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. ఇక గురువారం ఉదయం సార్వత్రిక సమ్మె నోటీసులు మున్సిపల్ అధికారులకు అందజేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ, మోడీ అధికారులకు వచ్చిన తర్వాత చాలాసార్లు సమ్మెలు జరిగినా మోదీకి ఏమాత్రం చలనం కలగడం లేదని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు రాజమండ్రిలో ఫిబ్రవరి 12వ తేదీ సార్వత్రిక సమ్మె సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రధానంగా కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ప్రధాన ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులు ఎవరు కూడా పని చేయకుండా ఉండడం కోసం
ఈరోజు నోటీస్ అందజేయడం జరిగింది. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బ్రిటిష్ కాలంలోనే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు కార్మికులకు తీవ్ర ద్రోహం చేసింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. దానికి ఈ కూటమి ప్రభుత్వం కూడా వంతపాడుతున్నది. అందుకనే 12వ తేదీ నాడు మరి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా ఆ రోజు ఎవరో పనికి వెళ్లకూడదని మొత్తం ఉమ్మడి జిల్లాలోనే ఆ రోజు కార్మికుల బంద్, ఎవరో పని చేయము ఏమి ముట్టుకోము కాబట్టి అన్ని వరకు దీన్ని జయప్రదం చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయమని, ఆప్కాస్ట్ని రద్దు చేయమని, మూడవది ఏదైతే డెత్ 60 సంవత్సరాలు ఉన్నారో వెంటనే ఉద్యోగాలు వాళ్ళ వారసులకు ఇమ్మని ప్రధాన డిమాండ్లతో నోటీస్ ఇచ్చాం. కాబట్టి దీనికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మా కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాము. ఫిబ్రవరి 1వ తేదీన కాకినాడలో జరిగే జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాలని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. ఇక జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో జగ్గంపేట మండల అధ్యక్షులు జీను మణిబాబు అధ్యక్షతన జరిగిన జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఫిబ్రవరి 1వ తేదీన కాకినాడలో నవీన్ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి జగ్గంపేట నుండి వేలాది మోటార్ సైకిల్, కారు, బస్సులో ర్యాలీగా వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. నమో వెంకటేశాయ. ఈరోజు ఈ సర్వసభ్య సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం రేపు 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి ఇక్కడ ప్రారంభమవుతాం. సుమారు 5 గంటలకి కాకినాడ మెక్కరన్న స్కూల్లో గ్రౌండ్లో ప్రమాణ స్వీకారం ఉంటుంది ప్రజా సమక్షంలో. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏ రకంగా కార్యక్రమం నిర్వహిస్తాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కానీ, ఇప్పుడు విడిపోయినటువంటి కాకినాడ జిల్లాలో కానీ పార్టీలో కీలక పాత్ర వహించేది మాత్రం మీరు అని మాత్రం నేను చెప్పక తప్పదు. జగ్గంపేట నియోజకవర్గ కార్యకర్తలు ఇది అనాదిగా వస్తున్నటువంటి పరిస్థితి. నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దగ్గర నుంచి ఇవాళ మన నవీన్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దాకా కూడా మధ్యరకాన్ని ఎవరు వచ్చినా సరే అప్పుడు కూడా మన పార్టీ అధ్యక్షుడు కాకపోయినా మనమే కీలక పాత్ర వహించాం. అక్కడ ఏ కార్యక్రమానికైనా, ఒక ధర్నా చేయాలన్నా లేదు ఒక విజయోత్సవ సభ జరుపుకోవాలనుకున్నా ఎప్పుడూ కీలకమైనటువంటి పాత్ర మనం కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్లో చేసుకునేటువంటి పరిస్థితి. దానికి అంతా కారణభూతులు మీరు. ఒక కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్లోనే కాదు, ఈ రాష్ట్రంలోనే ఏ మారుమూల మహానాడు జరిగినా అత్యధికంగా హాజరైనటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది జగ్గంపేట నియోజకవర్గం అని చెప్పి గర్వంగా చెప్తాను. దానికి కారణం మీరు. నేను చెప్పడం చాలా తేలిక వచ్చేయండి అంటారు. రావడానికి రకరకాల ఇబ్బందులు ఉంటాయి, పనులు ఉంటాయి, అనుకునేటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వస్తే కూడా వీడి పెద్ద పుడింగిలాగా మహానాడికి వెళ్ళాడు రా వీటి సంగతి చూద్దామని అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అనుకునేటటువంటి ఇబ్బందులు ఉంటాయి. అన్నిటినీ కూడా లెక్క చేయకుండా ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీ కార్యక్రమం చేసినా అక్కడ మీరు ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు విజయవంతం కావడానికి మీరే కారణభూతులు అని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి మనం చెప్తున్నాం.
అయితే ఈరోజు ఇది నవీన్ ప్రమాణ స్వీకారం కాదు. ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం తొందరలోనే స్థానిక ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. మనం పంచాయతీ సర్పంచ్ ఎన్నికల దగ్గర నుంచి జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, ఎంపీపీ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఇలా సొసైటీ ఎన్నికలు, ఈ ఎన్నికలన్నింటినీ కూడా జూలై నెలాఖరు లోపల మనం పూర్తి చేసుకోబోతున్నాం. ఆ సందర్భంలో ఇవాళ కాకినాడ జిల్లాలో తిరుగులేదు తెలుగుదేశం పార్టీకి అని చెప్పి నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎప్పుడు కూడా రాజకీయ ఎత్తుగడలుగా మలుపు తిప్పే మీటింగ్ ఇది. రేపు మనం అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నాము అంటే దానికి మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం. ఈ రోజున ఇప్పుడు వరకు కూడా నేను మీ మీద బాధ్యతతోటి మీతోటి ఉన్న సాన్నిధ్యంతో జగ్గంపేట నియోజకవర్గానికి పరిమితమై ఉన్న నియోజకవర్గాల అందరితోటి కూడా సరదాగా గడిపేసే పరిస్థితి. నేను పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటి పార్టీ ప్రెసిడెంట్ కూడా నేను ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. నేను జ్యోతుల నెహ్రూ గారి కొడుకుగా కాపు కోటాలోనో లేకపోతే అపోజిషన్ లో ఉంది కాబట్టి ముందు చేసేది కాబట్టి ఎవరో ఒకరు పేరు పెట్టాలనో వచ్చిన పార్టీ ప్రెసిడెంట్. వచ్చినప్పుడు కూడా అలాగైతే వచ్చింది, కానీ పార్టీ అపోజిషన్ లో ఉన్నప్పుడు మాత్రం మీ అందరి సహాయ సహకారాలతోటి మనం చెయ్యని పోరాటం లేదు. ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలోని కూడా అడపా తడపా పెద్ద నాయకులు వచ్చేవారేమో కానీ కింద స్థాయి క్యాడర్ వరకు లెగిసిందైతే జగ్గంపేట నియోజకవర్గం, కాకినాడ పార్లమెంట్ అని చెప్పక తప్పదు సోదరులారా. ఎందుకంటే మా కుటుంబం మీద ఉన్న మీకు ఆ నమ్మకంతో ఏమైనా మీరు చూసుకుంటారనే మనోధైర్యంతో మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. అందించడంతో రాష్ట్రంలోనే ఎక్కడ ఏ కార్యక్రమం చెయ్యకపోయినా సరే ఈ కాకినాడ పార్లమెంట్ లో మాత్రం ప్రతి కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేసుకున్నాం. ఆ రోజు కూడా మిగిలిన 6 నియోజకవర్గాలు కూడా సంపూర్ణమైన మద్దతు అయితే మనకి ఇవ్వడం జరిగింది. మనం 100 మందితో వెళ్తే వాళ్ళు 10 మంది 20 మంది అయినా వచ్చి మద్దతు ఇచ్చి కార్యక్రమాలను అయితే చాలా చక్కగా సక్సెస్ చేసుకున్నాం. చిన్న ఉదాహరణ మీకు, నా మేనగోళ్ళు ఎంగేజ్మెంట్ అవుతుంది. ఆ ముందు రోజే నాకు ఫోన్ వచ్చింది, లోకేష్ గారు ఇంకో 2 రోజుల తర్వాత వస్తారు, 2 రోజులు వెస్ట్ గోదావరిలో ఉంటారు, ఆ తర్వాత మీకు వస్తారు, ప్రోగ్రామ్ పెట్టుకుంటారు అన్నారు. సరే అన్నాను. ఆ ఎంగేజ్మెంట్ రోజున తర్వాత ఒక గంట రాజమండ్రిలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 26 మంది గాయపడ్డారు. ఇక 2 ట్రావెల్స్ బస్సులను విద్యార్థులతో కూడిన మరో 2 బస్సులను ఢీకొనడంతో దివాన్ చెరువు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ప్రమాదంలో 26 మంది పైగా విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇక తెలంగాణలోని నల్గొండ జిల్లా దిండి ప్రాజెక్టు సమీపంలో ఉన్న గుండపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ మోడల్ స్కూల్ కలసలకు చెందిన 9, 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు 3 రోజుల క్రితం విహారయాత్రకు బయలుదేరారు. ఇక మొత్తం 40 మంది బాలికలు, 40 మంది బాలురు బయలుదేరారు. ఇక 10 మంది
మంది ఉపాధ్యాయులు సిబ్బంది 2 బస్సుల్లో అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో పర్యటన కోసం వచ్చారు. ఇక తిరిగి నల్గొండకు బయలుదేరే క్రమంలో అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాజమండ్రి వైపు వస్తున్నారు. 3 days టూర్ మాకు అరకు మేము అరకు అన్ని వైజాగ్ అన్ని చూసుకొని ఈరోజు మార్నింగ్ రిటర్న్ అవ్వడానికి చూసినాం. నైట్ 12కి సడన్గా అందరం పడుకున్నాం. మేము పడుకున్నాక బస్ యాక్సిడెంట్ అయ్యింది. అందరికీ 28 మెంబర్స్ గర్ల్స్కి ఇంజూరీస్ అయినాయి. ఎవరికి ఎంత పెద్దగా ఏం తాకలేదు, చిన్న చిన్న దెబ్బలు మాకున్నాయి. అది ఎట్లయినా మాకు తెలియదు. మేము లాస్ట్ బస్ ముందు ఇంకా 2 బస్సులు ఉన్నాయి, అది బాయ్స్ది ఇంకా మిడిల్ది ఎవరో తెలీదు. కానీ మా బస్కి మాత్రం సడన్ బ్రేక్ ఫెయిల్ అయిందో వాళ్ళు ఏం తెలియదు, పొగలు మాత్రం వచ్చినాయి బ్యాక్ సైడ్ నుంచి. నల్గొండ నుంచి ఎన్ని బస్సులు వచ్చారు మీరు అక్కడికి టూర్కి? 2 బస్సులు జరిగింది. ఫస్ట్ బాయ్స్కి అయ్యింది. బాయ్స్కి అయిన తర్వాత వాళ్ళకి అంత ఏం ఇంజూరీస్ కాలేదు, ఏం కాలేదు. నెక్స్ట్ మా బస్కి అయ్యింది. ఇంకో బస్ మధ్యలో వచ్చి 4th బస్సు మధ్యలో వచ్చి పోయిందని అనుకుంటున్నాం. ప్రమాదం ఎన్నో బస్సులు ఎంతమంది ఉన్నారు? తెలుసున్నాము సార్, 2 టీచర్స్, ముస్లిమ్స్ డ్రైవర్. ఎక్కడికి వెళ్తుంది బస్సు? వైజాగ్ నుంచి తెలంగాణకు. వైజాగ్ అయిపోయింది. లాస్ట్ డే మాకు ఏ టైం జరిగింది రావాలి? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెప్కో CSR నిధులతో బర్మా కాలనీ RCS పాఠశాలకు సౌకర్యాల కల్పన, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు దాతలు ముందుకు రావాలన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఫిబ్రవరి 1వ తేదీ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయాలి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. రాజమండ్రిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం, 4 బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 26 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. పన్నెండున సమ్మెకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వండి, పిలుపునిచ్చిన తాటిపాక మధు. ఇది ఇవాల్టి అప్డేట్స్. నమస్తే.